కాలంతో పాటు పరుగులు పెట్టేటువంటి సగటు నగరవాసి మాత్రం ప్రశాంతత కలుగుతుంది. కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాల్లో ఉండేటువంటి వారు మాత్రం పట్టుమని 10 నిమిషాలు పచ్చదనంలో గడుపుదామంటే మాత్రం స్థలం దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అలా కోరుకోవటం కూడా ఓయాసిస్ లాంటిది. మనిషి మానసిక ఒత్తిడికి గురవుతున్నారనేది నిజం. దానికి సంబంధించి కొంతమంది ఆధ్యాత్మిక చింతన వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. గతం కంటే మిన్నగా ఇటీవల కాలంలో ఏ ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారంటున్నారు పండితులు. కారణం మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తూ ఉంది. ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడికి వెళ్ళాలనేటువంటి అంశంపై పరుగులు పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్లేస్ మాత్రం మంగళగిరి ఎకో పార్క్, అంటే మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి కొండకు దిగువన ఈ ప్రాంతం చూస్తే ఎవరికైనా సరే కొద్దిసేపు ఆడు గడపాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కారణం నగరానికి దూరంగా ఉండవచ్చు. అక్కడికి వెళ్ళి గడపాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ సమయం అనేటువంటి అందుబాటులో లేకపోవచ్చు. ఇక రానున్న కాలంలో మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నగరవాసులకు మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యంతో పాటు పచ్చదనం కనువిందులు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడానికి కార్పొరేషన్ అధికారులు నడుం బిగించారు. వాస్తవానికి గతంలో లేని విధంగానే ఇప్పటికే నగర పరిధిలో ఈ ప్రాంత ప్రజానీకానికి చిన్నారులకు స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా స్కేటింగ్ను అందుబాటులో తీసుకొచ్చారు. తాజాగా అన్ని వర్గాల ప్రజానీకానికి నగరానికి దూరంగా వెళ్ళలేనటువంటి వారి కోసం నగర మధ్యలోనే ఎంతో కీలకమైనటువంటి పార్కులు అభివృద్ధి చేయడానికి కార్పొరేషన్ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం మీరు చూసినటువంటి పార్కుల నిర్మాణం అంటే గతంలో లాగా 4 మొక్కలు నాటి గేటు పెట్టడం కాదు. పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అన్నీ ఒకే చాటు ఉండే చిల్డ్రన్ పార్క్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ పార్కు, అన్ని వర్గాల ప్రజానీకానికి చిన్న పెద్ద తేడా లేకుండా జిమ్ము, వాకింగ్ ట్రాకు, ఇట్లా దానికి తోడు పచ్చదనం ఉట్టిపడే విధంగా చుట్టూ వివిధ రకాలైన మొక్కలు, ఇవన్నీ చూస్తే వినడానికి మాత్రం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి అక్కడ కూర్చోవాలని అనుభూతి కలిగించే విధంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. మంగళగిరి బైపాస్ రోడ్ ప్రక్కనే ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీలో ఉన్నటువంటి అరెకరం విస్తరణలో ఈ పార్కు నిర్మాణం చేపట్టారు. ఈ పార్కులో చిల్డ్రన్ పార్కు, సెంట్రల్, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాకు, వివిధ రకాలైనటువంటి మొక్కల పెంపకం, ఆ మొక్కల నుంచి వెలువడేటువంటి పరిమాణాలతో కూడినటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా ఈ పార్కును తీర్చిదిద్దుతూ ఉన్నారు. అదే సమయంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత మంగళగిరిలోనే అదే పెద్ద కాలనీగా పేరున్నటువంటి టిట్కో కాలనీలో కూడా దాదాపు 9 కోట్ల రూపాయల నిధులతో సుందరీకరణ పనులు చేపట్టబోతూ ఉన్నారు. ఈ సుందరీకరణ పనుల్లో కూడా కీలకమైనటువంటి సెంట్రల్ పార్కు, చిల్డ్రన్ పార్కు, అదేవిధంగా వాకింగ్ ట్రాకు, దాని పక్కనే సరస్సు, అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఇట్టే ఆకట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబోతున్నారు. వాస్తవానికి టిట్కో కాలనీలో సాధారణ ప్రజానీకంతో పాటు ప్రక్కనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సాయంత్రం సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు చెరువు, ఈ చెరువును కూడా త్వరలోనే బ్యూటిఫికేషన్ పనులు చేపట్టనున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాకు, మొక్కల పెంపకం, చిన్నారులకు చిల్డ్రన్ పార్కు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఓపెన్ జిమ్ లాంటి చర్యలు చేపట్టనున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో రాజధాని పుణ్యమంటూ బైపాస్ రోడ్డుకు తూర్పు వైపున, అంటే ఆత్మకూరు గ్రామ శివారులో కొత్త అపార్ట్మెంట్ తెలుస్తూ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు నివాసం ఉంటూ ఉన్నారు. వారందరికీ ఇప్పటివరకు సరైనటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పార్కులు లేవు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయినట్లయితే ఈ ప్రాంత గ్రామ ప్రజానీకంతో పాటు ఉద్యోగస్తులకి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు కార్పొరేషన్ అధికారులు. ఆత్మకూరు చెరువుతో పాటు మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలోని నూలగపేటలో 4 ఎకరాల విస్తరణలో ఉన్నటువంటి చెరువును కూడా బ్యూటిఫికేషన్ చర్యలు చేపట్టనున్నారు. ఇక్కడ కూడా వాకింగ్ ట్రాకు, చిల్డ్రన్ పార్కుతో పాటు వివిధ రకాలైనటువంటి మొక్కల పెంపకం చేపట్టబోతూ ఉన్నారు. దాని తర్వాత కాజగ్రామం, చిన్నకాకానిగ్రామం, ఇట్లా అన్ని గ్రామాల పరిధిలోని చెరువులను కూడా పూర్తి స్థాయిలో బ్యూటిఫికేషన్ చర్యలు చేపడుతున్నట్టు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. అన్ని వర్గాల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఇలాంటి పార్కులు సాధ్యమైన త్వరలోనే చేపట్టాలని ఈ ప్రాంత ప్రజానీకం కోరుకుంటూ ఉంది.